హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటిల్లు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ తయారు చేయే విధానం చూద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. చికెన్ని తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, మసాలా దినుసులు వేసుకోవాలి. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ముక్కలను బాగా మెత్తగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలిసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తగినంత పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత కొబ్బరి పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వాటిని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చికెన్ని బాగా కడుక్కొని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్నది ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసుకొని ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ముక్కకు పట్టేంత వరకు 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ముక్కకు పట్టిన తర్వాత నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత 20 నిమిషాలు బాగా ముక్కని ఉడకనివ్వాలి. చికెన్ కర్రీ ఉడికిన తర్వాత చికెన్ మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీరను చల్లుకొని 6-7 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. రుచికరమైన టేస్టీ చికెన్ కర్రీ రెడీ.